టీవీకే అధినేత సీఎం విజయ్ కు మద్దతు ప్రకటించాయి సివి షణ్ముఖం వర్గం. సివి షణ్ముఖం వర్గంలో ఉన్న 30 మంది ఎమ్మెల్యేలు డీఎంకేతో అన్నా డీఎంకే కలవాలని ప్రయత్నించారని, అందుకే తాము పళనిస్వామి వర్గంతో విడిపోయినట్లుగా ఎమ్మెల్యే షణ్ముఖం వెల్లడించారు. సీఎం విజయ్ కు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నట్లుగా స్పష్టం చేశారు. వీటికి ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, తమిళనాడు రాజకీయాలు అనూహ్యమైనటువంటి మలుపులు తిరుగుతున్నట్లుగా ఎప్పుడూ కూడా అనిపిస్తూనే ఉంటాయి. ఈ రోజు మనం బ్రేకింగ్ న్యూస్ లో చూసుకుంటే అన్నా డీఎంకేలోని షణ్ముఖం వర్గం టీవీకే అధినేత విజయ్ కి మద్దతుగా వారు ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మురళీకృష్ణ? లక్ష్మి, మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే ఊహించినట్టే అన్నా డిఎంకేలో వర్గపోరు బట్టబయలని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రమాణ స్వీకారానికి ముందు నుంచే కూడా అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా ఆ పార్టీని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అందులో 2 వర్గాలు కూడా ఏర్పడ్డాయి. ముఖ్యంగా షణ్ముఖం, వేలుమలై వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో కూడా దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టి అప్పట్లోనే విజయ్ కి మద్దతు ఇవ్వాలని చెప్పి బహిరంగంగానే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే అనూహ్యంగా అన్నా డిఎంకేకి సంబంధించి మనమే ప్రభుత్వాన్ని స్థాపిస్తాము, డిఎంకేతో కలిసి ముందుకు వెళ్తామని చెప్పి పళనిస్వామి ప్రకటించడంతో వీరంతా మౌనంగానే ఉండిపోయారు. కానీ అధికారంలోకి ఎవరైతే టీవీకి అధినేత విజయ్ రావడంతో ఒక్కసారిగా ఇక్కడైతే పరిస్థితులు మారిపోయాయి. డిఎంకేతో కలవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ షణ్ముఖంకి చెందినటువంటి వర్గం దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం టీవీకేకి సపోర్ట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం వస్తుంది. వాస్తవానికి 108 సీట్లు టీవీకే అధినేత విజయ్కి రావడంతో అప్పట్లోనే అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 35 మంది ఒకేసారి వచ్చి మద్దతు తీసుకొని కొంతమంది మంత్రివర్గంలో చోటు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దిశగా అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి వ్యతిరేకంగా కొంతమంది ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. అయితే డిఎంకే అధినేత స్టాలిన్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ ఒక్కసారిగా కూడా అంటే ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ నేరుగా 5 మంది ఎమ్మెల్యేలు కూడా బయటికి రావడం, టీవీకేకి మద్దతు ఇవ్వడంతో అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఇది కొంచెం షాక్ గా తగిలినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే తాజాగా ఈ నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. విజయ్ తో కలిసి ముందుకు అడుగులు వేయాలని చెప్పి వీళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయంతో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు ఆసక్తిగా మారాయి. అయితే అన్నా డిఎంకేలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో మెజారిటీ ఎమ్మెల్యేలు కనుక బయటకు వెళ్తే పార్టీ పరిస్థితి ఏంటి అనే దానిపైన కూడా అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి అధినేత పళనిస్వామి కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. వాస్తవానికి అన్నా డిఎంకేలో గడిచినటువంటి 10 సంవత్సరాలుగా కూడా జయలలిత మరణానంతరం వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి విషయం తెలిసిందే. పన్నీర్ సెల్వం అదేవిధంగా పళనిస్వామి మధ్య చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, శశికళ ఇన్వాల్వ్మెంట్, ఇదన్నీ కూడా పార్టీలోని అనేక మందిని ఇబ్బందులకు గురి చేసే ప్రస్తుతం అయితే అన్నా డిఎంకేని ప్రస్తుతం ఏదైతే తమిళనాట పూర్తి స్థాయిలో పక్కకి పెట్టాలనేది డిఎంకేకి కానీ ప్రధానంగా వస్తున్నటువంటి మాట. ఈ క్రమంలో తాజాగా డిఎంకే అధినేత స్టాలిన్ ని ముఖ్యమంత్రి విజయ్ కలవడం, ఇక్కడ ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారని మాత్రం చర్చగా మారింది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ మురళి.
తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయాలతో తన మార్పును చాటుకుంటున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలతో సమావేశం అయిన సీఎం తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనా స్థలాలు, విద్యా సంస్థలు, బస్ స్టేషన్స్ కు 500 మీటర్ల పరిధిలో ఉన్న మద్యం షాపులు మూసివేయాలని అధికారులను ఆదేశించారు. 717 ప్రభుత్వ ఆధ్వర్యంలోని రీటైల్ అవుట్లెట్లను 2 వారాల్లోగా మూసివేయాలని ఆదేశించారు. మహిళల భద్రత, విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.